హాయ్ అండి. రోజు ఉదయమే లేచేసి కడపమానంతా కడిగేసి పసుపు పూసి బొట్లు పెట్టి బొట్టు సింపుల్గా పెడతానండి. నేను ఒక్కటే పెడతానండి. రోజు పెడతాం కదా, ఈ ఒకరోజు ఉండే ఓపిక ఒకరోజు ఉండదు కాబట్టి అందుకు రోజు సింపుల్గా ఒకటే పెట్టేస్తానండి. ఇలా గడపకు పూలు పెడతానండి. చామంతులు కానీ గన్నేరులు కానీ ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు పెట్టేస్తానండి. ఇలా గడప దగ్గరికి వచ్చేసి చీమలు వస్తూ ఉంటాయండి. అందుకోసము చక్కెర కానీ బెల్లం కానీ వేస్తానండి. రోజు పెడతానండి ఇది దీనికి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినానంటే కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేసినానండి. నేను కార్తీకలప్పటి నుంచి వేస్తున్నాను. వేసినప్పటి నుంచి ప్రతిరోజు వచ్చి తినేసి పోతుంటాయి. ఇవి చక్కెర కానీ బెల్లం కానీ ఏదో ఒకటి వేస్తానండి. నేను వచ్చి తిని వెళ్ళిపోతాయి. నైట్ కానీ చాలా ఇంకా వస్తాయండి. నైట్ టైం కనపడేదండి, అందుకు వీడియో చేయడం లేదు. ఉదయం మాత్రమే చేస్తున్నాను చూడండి. యువతలు కానీనండి, రెండు పక్కలే వేస్తున్నాను. నాకైతే చాలా మంచి జరిగిందండి. నల్ల చీమలకి బెల్లం వేయడం వల్ల, చక్కెర కానీ బెల్లం కానీ వేయడం వల్ల మీకు కూడా మీరు వేయండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఏదైనా మంచి జరిగినప్పుడు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే నల్ల చీమల్ని శని మహాత్ముడికి సాంకేతం అని చెప్తారండి. మనకి ఏవైనా శని దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయండి. ఆర్థికంగా కానీ మనకి బాగుంటుందండి నల్ల చీమలకి ఇలా చేయడం వల్ల. మీరు చేయండి, మీకు మంచి జరుగుతుంది.